దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకోసమే మనము దేవుని లేఖనములో ప్రేమలో ఉన్న కొన్ని గుణాలను మనం చూసాం. ప్రేమలో ఉన్న కొన్ని గుణాలను, అదే ప్రేమ అనే అంశములో నుండి మరికొన్ని విషయాలను మనం చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రేమ అనే దాంట్లో మొదటిది ఏందయ్యానంటే, మారు మనసు పొందిన వ్యక్తిలో మొదటగా కనపడేది ఒక భాగం. దేవుని ప్రేమలో మనం ఎలాగా వెదగాలో దేవుని వాక్య ఆధారాలతో మనం చూడాలి. దేవుని వాక్య ఆధారమే మనకు ప్రాముఖ్యమైనది. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ వేద భాగముల నుండి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. దేవుని ప్రేమలో ఉన్న మరికొన్ని విషయాలను మనం చూద్దాం. మీరు శ్రేష్టమైన కార్యాలను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులై కావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. భక్తుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘముతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ సంఘమా, మీరు ప్రేమలో ఎదగాలి. ఈ వాక్యం సెలవిస్తూ ఉన్నది కదా, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు దేవునికి మహిమ కలుగునుగాక. శ్రేష్టమైన కార్యాలు, ఈ భూమి మీద ఏదైనా శ్రేష్టమైన కార్యం ఉందంటే అది ఒక దేవుని పని మాత్రమే. ఈ దేవుని పని తప్ప ఈ భూమి మీద ఏది కూడా శ్రేష్టమైన కార్యము కానే కాదు. కనుక ఆ శ్రేష్టమైన పనిలో దేవుడు మనలను పెట్టి ఉన్నాడు. అది ప్రేమతో వచ్చినటువంటి విధం చూస్తాం. ఆ ప్రేమ కార్యాలను వివేచన కావాలని ప్రభు చెప్తున్నాడు. మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఒకటి, ప్రేమలో తెలివి ఉండాలి. దేవుని ప్రేమలో తెలివి ఉంటుంది, వివేచన ఉంటుంది. అంటే ఏదంటే అది నమ్మటమే కాదు. ఎవరు చెబితే వాళ్ళ మాటను నమ్మితే నిన్ను నీవు మోసపరుచుకుంటావు. మోసపరుచుకుంటానికి ఎవరో చెప్పిన మాట కాదు నీకు కావలసింది. నీకు కూడా కొంత అనుభవం ఉంది. యేసు నమ్ముకున్న తర్వాత అనుభవం ఉంది. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని కార్యాలు రుచి చూశావు. దేవుని మందిరంలో ప్రార్థన చేసుకుంటే ఏమి జరుగుతుందో చూశావు. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలని అని లేఖనం సెలవిస్తుంది. అంటే ప్రేమలో ఏమిటంటే అభివృద్ధి ఉంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అవును, దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు, ప్రియ క్రైస్తవ జనాంగమా, మనం అభివృద్ధి చెందుతా ఉండాలి. మందిర పరిచర్యలో, చదువులలో, ఉద్యోగాలలో, వ్యాపారంలో దేవుని ప్రేమతో అభివృద్ధి చెందటానికే దేవుడు మనల్ని ఇక్కడ పెట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక.
ఇందువలన దేవునికి మహిమ వస్తుంది. నువ్వు అభివృద్ధి చెందుతా ఉంటే వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి. తర్వాత స్తోత్రము కలుగునట్లుగా మీరు యేసు క్రీస్తు అనే నీతి ఫలముతోను నిండుకొని వారై క్రీస్తు దినమునకు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఆయన వచ్చే రాకడకు మనందరము నిష్కపటులా ఉండాలట, నిర్దోషులమై ఉండాలని ఇదిగో భక్తుడైన పౌలు గారు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ప్రార్థనది. ఓ ప్రియ సంగమా, ఇదిగో యేసుక్రీస్తు రాకడ వరకు మనందరము కూడా ఎలాగా ఉండాలంటే ఇదిగో నిష్కపటులై జీవించాలి. మనల్ని చూసినప్పుడు నిష్కపటులై మనం జీవించాలి. ఆయన త్వరగా రాబోతూ ఉండగా, దేవుని ప్రేమలో ఎదుగుదల చెందుతూ ఉండగా జాగ్రత్తగా వినాలి. దేవుని ప్రేమలో ఎదుగుదల ఉంది, ఎదుగుదల ఉంది, ఎదుగుదల ఉంది. దేవుని ప్రేమలో ఎదుగుదల ఉంది. దేవుని ప్రేమలో వివేచన ఉంది. దేవుని ప్రేమలో అనుభవం ఉంది. దేవుని ప్రేమలో ఉన్నప్పుడు మాత్రమే యేసుక్రీస్తు దినము వరకు నువ్వు ఎలా ఉంటావంటే నిర్దోషులుగా ఉండగలవు. ఆ రాకడకు అప్పుడు వరకు పరిశుద్ధత కలిగి ఉండగలవు. మధ్యలో వెళ్ళిపోయేది దేవుని ప్రేమ కాదు. కనుక దేవుని ప్రేమలో ఏముందంటే ఎదుగుదల ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యం చదువుదాం. 4వ అధ్యాయం 18వ వాక్యం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. భయము దండనతో కూడినది. భయపడవాడు ప్రేమయందు పరిపూర్ణము చేయవాడు కాదు. అంటే ప్రేమలో పరిపూర్ణమవ్వాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రేమలో ఏముందంటే పరిపూర్ణత ఉంది. దేవుని ప్రేమలో ఎదుగుదల ఉంది. దేవుని ప్రేమ ఆగిపోయేది కాదు. తరాలు మారినా, యుగాలు మారినా, ఎవరు మారినా దేవుని ప్రేమలో ఎదుగుతానే ఉంటావు, ఎదుగుతానే ఉంటావు, ఎదుగుతానే ఉంటావు. ప్రేమ, దేవుని ప్రేమ ఆగిపోయేది కాదు. ఒకవేళ దేవుని ప్రకటించిన వారు ఈ భూమి మీద లేకపోయినా, వారు ప్రకటించింది దేవుని ప్రేమ గనక, లేకపోతే వారు చేసిన ఉపదేశాలు దేవుని ప్రేమలో ఉన్నాయి గనక అవి సజీవంగానే ఉంటాయి, ఇంకా ఎదుగుదల చేస్తానే ఉంటాయి. దేవుని రాకడ వరకు ఎదగతా ఉండటమే, ఇంతవరకు ఎదిగి చాలని కాదు. అందుకోసమే దేవుని ప్రేమలో మనం ఏం చేయాలంటే పరిపూర్ణము చేయబడాలట. పరిపూర్ణమైన ప్రేమ దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునిగాక. యేసయ్య ప్రేమ ఎలాంటిది? పరిపూర్ణమైన ప్రేమ, అరమరకలు లేని ప్రేమ కాదు, నిష్కపటమైన ప్రేమ, దేవుని ప్రేమ. ఇందాక బాబు పాడుతూ ఉన్నట్టే, నిన్ను విడిచి నీ ప్రేమ విడిచి నేను ఎటుపోగలను దేవా. అవును, వాస్తవమే కదా. ఎవరు మనను ఆయన ప్రేమలో ఎత్తుక్కుంటూ వస్తాడు ఎన్నిసార్లు. ఆయన ప్రేమలో ఏమున్నదంటే పరిపూర్ణము చేయబడాలి. కొలతలు లేని ప్రేమ దేవుని ప్రేమ, హద్దులు లేని ప్రేమ దేవుని ప్రేమ. క్రీస్తులో ప్రియులైన దేవుని బిడ్డలారా, ఇదిగో గడిచిన వారం నుండి ఈ వారం నుంచి దేవుడు మనతో వాక్యము ద్వారా మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రేమలో ఒకటి ఎదుగుదల ఉంది, రెండవది ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో పరిపూర్ణము చేయబడాలి. పరిపూర్ణమైన ప్రేమ యేసయ్య ప్రేమ. మనలో చూసినప్పుడు, సంఘమైన మనం చూసినప్పుడు పరిపూర్ణమైన ప్రేమ యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమకు ఏమి లేవంటే కొలతలు లేవు. నేను కేజీ బియ్యం ఇస్తే నువ్వు కూడా నాకు కేజీ ఆ కొలతలు కాదు. మనం పాట పాడుకుంటాం కదా, యేసయ్య ప్రేమ కొలవలేనిది, ఆ ప్రేమ బంధం వీడిపోనిది.
యేసయ్య ప్రేమ చప్పట్లు కొలువలేనిది, ఆ ప్రేమ బంధం వీడిపోనిది. ఈ దేహం ఈ ప్రాణం వీడిపోయినా, ఆకాశం ఈ భూమి మారిపోయినా, మారిపోనిది నా యేసు ప్రేమ, ఆ ప్రేమ బంధము. నా యేసు ప్రేమ, ఆ ప్రేమ బంధము. యేసయ్య ప్రేమ కొలువలేనిది, ఆ ప్రేమ బంధం వీడిపోనిది. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రమయ్యా. చిన్ననాటి స్నేహాలు, ఒకనాటి జ్ఞాపకాలు, ఈనాడు నీ స్థితి చూసి ఎగతాళి చేసిన, పరిహాసమాడిన. చిన్ననాటి స్నేహాలు, ఒకనాటి జ్ఞాపకాలు, ఈనాడు నీ స్థితి చూసి ఎగతాళి చేసిన, పరిహాసమాడిన. నీకున్న బంధువులు, నిన్ను కన్న నీ వాళ్ళు, ఈనాడు నీ స్థితి చూసి దూరమైపోయినా, భారమైపోయినా, దయచూపి దీవించి నిన్ను పిలిచెను, క్షమించి దీవించి నిన్ను పిలిచెను. యేసు ప్రేమ, ఆ ప్రేమ బంధము. యేసయ్య ప్రేమ. అందరూ కొలువలేనిది, పరిపూర్ణ ప్రేమ వీడిపోనిది. ఈ దేహం ఈ ప్రాణం వీడిపోయినా, ఆకాశం ఈ భూమి మారిపోయినా, మారిపోనిది నా యేసు ప్రేమ, ఆ ప్రేమ బంధము. యేసయ్య ప్రేమ కొలువలేనిది, ఆ ప్రేమ బంధం వీడిపోనిది. పరిపూర్ణమైన ప్రేమ యేసయ్య మన మీద చూపించిన ప్రేమ, అరమరకలు లేని ప్రేమ. ఆ ప్రేమ ఎక్కడ దొరకదు. ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ఎక్కడ దొరకదు పరిపూర్ణమైన ప్రేమ. ఒకరిని ఒక రకంగా, మరొకరిని మరొక రకంగా మనుషులు చూసినట్టుగా చూసేది కాదు. నిన్ను ఎవరైనా తిడితే మనుషుల ప్రేమ అయితే ఆగిపోతుంది. మనము కలిగిన ప్రేమ పరిపూర్ణమైన ప్రేమ. మొదటగా మనము చూసిన ప్రేమలో ఎదుగుదల ఉంది. రెండవది పరిపూర్ణమైన ప్రేమలో భయము లేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:7 తిమోతికి రాసిన 2వ పత్రిక 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహముల గల ఆత్మనే ఇచ్చేశాడు. ఏమి ఇచ్చాడంట మనకి? ఒకటి, దేవుడు మనకి ప్రేమ ఇచ్చాడు, శక్తినిచ్చాడు,
ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనిచ్చాడు, ప్రేమనిచ్చేస్తాడు ఆయన. ఇంకా ఇవ్వలేదు అనుకుంటున్నావేమో. నీ కొరకు యేసయ్య రక్తము కార్చాడు కదా, అక్కడే ప్రేమ కనబడుతుంది. అందుకని హద్దులు లేని ప్రేమ. దేవుని వాక్యం ఈ మధ్యాహ్న కాలంలో వాక్యం వింటున్నా దేవుని బిడ్డలారా, ఒకవేళ మనుషుల ప్రేమ కొదువైపోయినా యేసయ్య ప్రేమలో నీకు కావలసిందంతా దొరుకుతుంది. దేవుని ప్రేమలో సమృద్ధి దొరుకుతుంది. దేవుని ప్రేమలో రెక్కల చాటుల సురక్షితం ఉంటుంది. దేవుని ప్రేమ నువ్వేదో ఇస్తే మళ్ళా అక్కడ తీసుకొని ఇచ్చేది ప్రేమ కాదు. ప్రేమ నువ్వేమి ఇవ్వకపోయినా ఖాళీ చేతులతో ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా నీ చేతుల నిండా ఆశీర్వాదాలు సమృద్ధి పంపించేది దేవుని ప్రేమ. అందుకోసమే ఈ భూమి మీద ఒక ఆమె ఏం చేయబడిందంటే భూ సంబంధమైన ప్రేమతో బ్రతికింది. ఆమెను వాడుకోవలసిన పరిస్థితి అంతా వాడేసుకున్నారు. ఆమె తప్పు బయట పెట్టాలని నిందతో యేసయ్య దగ్గర కనబడింది. అయితే యేసయ్య ఏం చేశాడంటే దేవుని ప్రేమ ఆమె మీద చూపించి, పరిపూర్ణమైన ప్రేమ చూపించి, ఇక ఇది మొదలుకొని నువ్వు బ్రతకాలి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భౌతిక సంబంధమైన ప్రేమలో చచ్చిపోవాలి ఆమె చచ్చిపోవాలి. అదే కదా వాళ్ళు అన్నది, మాకు ధర్మశాస్త్ర ప్రకారం నీవు రాళ్ళతో కొట్టి చంపబడాలి. అయితే నువ్వేం చెబుతావు? నువ్వు అనుకున్నట్టు కాదు దేవుని ప్రేమ. మనుషులు కూడా ప్రేమలో ఎదుగుతా ఉంటే ఇదిగో ఈయన ఏ విధము చేతనని ఆపేయాలి అని పక్కన ఉండి చేసేది. అయితే నేను ప్రకటిస్తున్నాను యేసయ్య ప్రేమ. ఇదిగో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నిన్ను బ్రతికించేది దేవుని ప్రేమ, పరిపూర్ణము చేసేది దేవుని ప్రేమ, పరిశుద్ధతలోనికి నడిపించేది దేవుని ప్రేమ, ఉన్నతమైన స్థితిలోనికి నిలబెట్టేది దేవుని ప్రేమ, కొలతలతో కొలిచేది కాదు దేవుని ప్రేమ, అద్దులు లేని దేవుని ప్రేమ. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం చదువుదాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. మనము పగటి వారమై ఉన్నాము, మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకొందుము. అంటే దేవుని ప్రేమ మనకు ఆత్మీయ కవచం. అంటే ప్రేమ నిన్ను ఏం చేస్తుందంటే కాపాడుతుంది. దేవుని ప్రేమలో భద్రం చేస్తుంది. దేవుని ప్రేమ ఏం చేస్తుంది? కాపాడుతుంది. దేవుని ప్రేమ కాపాడుతుంది. ఆ పాపాత్మలను నేను దేవుని ప్రేమ ఏం చేసింది? కాపాడింది. దేవుని ప్రేమ. అయితే మనుషుల ప్రేమ అయితే కాపాడలేకపోయింది. ఏ విధము చేతనైనా ఈ ప్రేమ ఏం చేయబడాలంటే ఈ మనిషే చనిపోవాలనుకుంటున్నప్పుడు అయితే దేవుని ప్రేమ ఏం చేసిందంటే కాపాడింది. ఆత్మీయ కవచం అంటే ఆత్మీయ జీవితానికి క్షేమము ఉంది. ఆత్మీయ జీవితానికి ఏముంది చెప్పండి? దేవుని ప్రేమలో క్షేమం ఉంది. దేవుని బిడ్డలతో కలిసి ఉంటే క్షేమము నీకు. ఆదివారం దేవుని మందిరానికి వస్తే నీ ఆత్మీయ జీవితం క్షేమంగా ఉంటుంది. ఒంటరిగా ఉంటే నీ ఆత్మీయ జీవితం తొలగిపోతుంది. దేవుని ప్రేమలో క్షేమం ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం కానించి 33వ వచనంలో మనం చదివితే కుటుంబంలో గొప్ప ప్రేమ ఉండాలి. కుటుంబంలో భార్యాభర్తల మధ్య, ఇరువురి మధ్య దేవుడు చెప్తున్నాడు గొప్ప ప్రేమ ఉండాలి. గాఢమైన ప్రేమ ఉండాలి. 5వ అధ్యాయం 25వ వాక్యం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి.
అటువలే మీరు ఎందుకు ప్రేమించారు తెలుసు? క్రీస్తు కూడా సంఘమును ప్రేమించే, సంఘములో కలంకము లేకుండా ఉండాలని, ముడతలు లేకుండా ఉండాలని, ఏదైనా లేకుండా ఉండాలని, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైంది గాను మహిమ గల సంఘము గాను. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఒక నిమిషం తర్వాత చదువు నాయన, ఇక్కడ బాగా వినండి. పురుషులంట తన భార్యలను గాఢంగా ప్రేమించాలంటే భద్రత ఇవ్వాలి. అది బాధ్యత, ఆ బాధ్యత. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, పురుషులారా ఎందుకు మీ భార్య ప్రేమించాలో తెలుసా? క్రీస్తు కూడా ప్రేమించాడు గనక. ఈరోజు భర్తలే ప్రేమ దొరకక, ఇంటిలో సమాధానం లేకుండా ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి భార్యలను మనం చూస్తాం కుటుంబాల్లో. సేమ్ అదే రీతిలో ఇంటిలో మనశ్శాంతి లేకుండా, మనశ్శాంతిలో వెళ్ళిపోయినటువంటి భార్యలను కూడా మనం చూస్తాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకోసమంటే పురుషుడు అనే వ్యక్తి ఇంటికి గొప్ప వ్యక్తి. ఇదిగో పురుషుని యొక్క రెక్కల చాటున స్త్రీ ఉండవలసిందే. ఏ కోశాన కానీ ఇదిగో పురుషుని కానీ త్రోవ తప్పితే, ఆ పురుషుని మీద తన భార్యకు అపనమ్మకము కలిగితే ఆమె తలదించుకోలేక ఆ ఇంటిని వదిలిపెట్టేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. ఎందుకోసం అంటే నన్ను ప్రేమించిన వ్యక్తి నేను నా ఇంటిని వదులుకొని నా యొక్క పరిస్థితులు మానుకొని ఇదిగో నా యజమాని దగ్గరికి వచ్చాను కదా, ఇంకా ఆయన నన్ను ప్రేమించకపోతే నేను నాకు దిక్కెక్కడనేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటుంది. అందుకని కుటుంబంలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. మిగతా ఉచ్చరణలు చదువునాయన. ఆయన తన హల్లెలూయా నిలబెట్టుకున్న వల్లని వాక్యముతో దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై సంఘము కొరకు అప్పగించుకున్నాడట. సంఘము కొరకు అప్పగించుకున్నాడు. పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇదిగో బాగా గమనించండి, పురుషుడికి కావలసిన ప్రేమ స్త్రీలో దొరుకుతుంది, స్త్రీకి కావలసిన భద్రత పురుషులో దొరుకుతుంది. అందుకోసమే కుటుంబ ప్రేమలు ఎక్కడ ఉండాలంటే గాఢమైన ప్రేమ ఉండాలి. అది దేవుని ప్రేమలో ఎదుగు ఉండాల. ఆ ప్రేమలో ఎందుకోసం అలాగా ప్రేమించడం అది దేవుని చిత్తం అంట, దైవ సంకల్పం. ఇది దైవ సంకల్పం. దైవ సంకల్పం అంటే భౌతికంగా ప్రేమించడం కాదు, దేవుని ప్రేమతో నిండుకుని భర్తలాగా స్త్రీ దగ్గర తన భర్త కనపడాలంట. దానికి మొట్టమొదటి కారణం ఏంటంటే దేవుడే. ఆ దేవుడు ఎలాగా ఉన్నాడు? పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించినప్పుడు నీవు కూడా కుటుంబమైనటువంటి నీ ఇంటిలో పిల్లల ఎడల, భార్య ఎడల క్రీస్తు ప్రేమించినట్లుగా మనము కూడా మన కుటుంబాన్ని ప్రేమించాలి. అట్టి దైవ ప్రేమలో మనము ఏం చేయబడాలంటే పరిపూర్ణము చేయబడాలి. ఒకటి, దేవుని ప్రేమలో ఎదుగుదల ఉంటుంది. దేవుని ప్రేమ ఆగిపోయేది కాదు. దేవుని ప్రేమ ఎదగతానే ఉంటుంది. దేవుని ప్రేమ అడ్డు వచ్చేది కాదు. దేవుని ప్రేమలో నువ్వు రాకపోతే ఇంకొకరిని తీసుకొస్తాడు దేవుడు, నువ్వు ప్రకటించకపోతే ఇంకొకరిని తీసుకొస్తాడు దేవుడు. దేవుని ప్రేమ ఆగిపోయేది కాదు. దేవుని ప్రేమను ఆపేయాలని కొన్ని ప్రభుత్వాలు సహితము కూడా ఈ ప్రేమను ఆపేయాలని ఎన్నో పన్నంగాలు చేస్తున్నప్పటికీ బాలుని ఏ విధంగా కొడితే అది ఎదుగుతూ ఉందో అట్టి రీతిగా ఎదుగుతానే ఉంటుంది దేవుని ప్రేమ. దేవుని ప్రేమలో మొదటగా ఎదుగుదల ఉంది. రెండవది పరిపూర్ణమైన ప్రేమ, భయం లేదు. మూడవది దేవుని ప్రేమలో ఆత్మీయ కవచం ఉన్నది.
నాలుగవది కుటుంబంలో గొప్ప ప్రేమ ఉండాలి. అట్టి 4 రకాలైన దైవ ప్రేమలతో సంఘమును దేవుడు ఆశీర్వదించునుగాక. మీ ప్రార్థన అవసరతల కొరకు అభిషిక్తుని కృపా చర్చ్, పాస్టర్ కె. పీటర్, కొత్తపట్నం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.